హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఈరోజు లేడీస్కు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. ఇట్స్ వెరీ ఈజియెస్ట్ ట్రీట్మెంట్ అండ్ స్పెషలీ ఫర్ ద లేడీస్. మనకు నార్మల్గా హౌస్ వైఫ్ చాలా పని చేస్తూ ఉంటారు. మార్నింగ్ టు ఈవినింగ్ పని చేసి బాగా అలసిపోతారు. ఓకే, అండ్ దాని తప్పటి దే ఫీల్ వెరీ టైర్డ్ అండ్ వెరీ ఎగ్జాస్టెడ్. ఓకే, సో ఈ టైప్ ప్రాబ్లమ్స్కు మనము ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం ఏం చేయాలి? ఓకే, దీని ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు రేజ్ అయిపోతాయి. వాళ్ళ బాడీలు తెలియకుండా వాళ్ళకు రేజ్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే, కొంతమందికి ఓవర్ ఎగ్జాషన్ ఆఫ్ ద బాడీ మనకు వైట్ డిశ్చార్జ్ రావడం అవకాశం ఉంది. లేకపోతే ఇన్ కేస్ హార్మోనల్ ఇంబాలన్స్ ఉంటే కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అయితే బాడీ పెయిన్, మసిల్స్ పెయిన్, అండ్ అలాంగ్ విత్ దట్ యూ విల్ హ్యావ్ బ్యాక్ పెయిన్ అండ్ యూ హ్యావ్ ఈచింగ్ ఆన్ ద వజైనా. ఓకే, అండ్ దాని తప్పటి యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇరిటేషన్. ఒకరు వచ్చి మీతో మాట్లాడితే మీకు సింపుల్ విదౌట్ ఎనీ రీజన్ మీకు కోపం వచ్చేస్తాయి. మీరు ఏదో ఒకటి చెప్పేస్తారు వాళ్ళకు. So this is a very common cause which I've seen especially in the female. Okay, so and same thing happens in the young girls also. So in case these are the main problem you are facing, then you should follow this remedy. ఈ రెమెడీ ఫాలో చేయండి, ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మీరు ఇమీడియట్లీ తగ్గిపోవాలంటే చెప్తే యూ షుడ్ విజిట్ మై క్లినిక్. నా క్లినిక్ వచ్చి మెడిసిన్స్ తీసుకుంటే మీకు ఇమీడియట్ తగ్గుతుంది. లేకపోతే కొంచెం టైం పడుతుంది. నేను చెప్పిన రెమెడీ మీరు పాటించండి, 100 to 100% మీకు తగ్గుతుంది. స్పెషలీ సపోజ్ మార్నింగ్ లేచినప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే యు ఆర్ ఫీలింగ్ వెరీ టయర్డ్ అండ్ మీకు ఎట్లా ఉంది అంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు వర్క్. ఇన్ కేస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంది అనుకో, మీరు ఖచ్చితంగా ఈ 2 రెమెడీ పాటించండి. ఒకటి ఏంటంటే, ఒక 1 గ్లాస్ పాలు తీసుకోండి, దానిలో పూల్ మఖానా. ఓకే, సో ఈ పూల్ మఖానా మీరు ఒక 10 to 15 సీడ్స్ దానిలో వేసేసి వేడి పాలలో మీరు వేసేసి కొంచెంసేపు ఉంచేయండి. జస్ట్ వెయిట్ ఫర్ 5 minutes. 5 minutesలో మీరు తినేసండి. దట్ ఈజ్ 1. సెకండ్ థింగ్, ప్రతిరోజు అండ్ ఈ రెమెడీ మీరు రాత్రిపూట పాటించాలి. ఓకే, అండ్ మార్నింగ్ పూట మీకు ఇంకొక రెమెడీ చెప్తాను. అది ఏంటంటే గోంగూర కషాయం. 5-6 ఆకు తీసుకొని కషాయం చేసి డైలీ తాగండి మార్నింగ్ పూట.